హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ఓడిఐ అయిపోయింది. మరి సెకండ్ ఓడిఐలో మరి ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక సెకండ్ ఓడిఐ వచ్చేసి లక్నోలో జరగబోతుంది 17th జూన్ నాడు. సో కాబట్టి ఖచ్చితంగా పిచ్చును మాటి భారీ మార్పులు అయితే ఉంటాయి ఖచ్చితంగా. మెయిన్గా చూసుకుంటే లక్నో పిచ్ వచ్చేసి స్పిన్నర్లకైతే కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ ఖచ్చితంగా అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అతనైతే ఆడతాడు. అండ్ ఫాస్ట్ బౌలింగ్లో మిగతా బౌలర్స్ కూడా అవకాశం ఇవ్వాలి అక్కడ. సో కాబట్టి ఇవి రెండు డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయి. మరి ఎవరి ప్లేస్లో ఆ ఇద్దరు ఎవరనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. బ్యాటింగ్లో చూసుకుంటే చాలా బెటర్ రాణించారు మనోళ్ళు అయితే. లాస్ట్ మ్యాచ్లో ఒక శ్రేయస్ అయ్యర్ మినగేసి గిట్ట అందరు కూడా మంచి టచ్లో అయితే కనబడ్డారు. సో బౌలింగ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు. ఇద్దరు ముగ్గురు బౌలర్స్ చాలా బెటర్ రాణించారు. బట్ కొంతమంది బౌలర్స్ అయితే చాలా రన్స్ అయితే ఇచ్చిళ్ళు. రన్స్ ఇచ్చినా వికెట్స్ తీస్తే బెటర్ అయితే ఉంటుంది. మరి అది కూడా మనకైతే కావట్లేదు ఇద్దరు ముగ్గురు బౌలర్స్ దగ్గర నుంచి. మెయిన్గా చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ అసలు ఇతను ఎందుకు ప్లేయింగ్ లెవెల్ ఉంటుందో ఎవరు కూడా అర్థం కాదు. అసలు ఇతని రోల్ ఏంటిది అన్నది కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంది. నాట్ ఓన్లీ ది సిరీస్, ఈ వైట్ బాల్ ఫార్మెట్లో ఇతని రోల్ ఏంటిది అన్నది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ప్రతి సిరీస్లో ఇతని పేరు ఉంటుంది స్క్వాడ్లో. గతంలో కూడా మనం చూసినాం న్యూజిలాండ్కి ఎగనెస్ట్గా కూడా, సౌత్ ఆఫ్రికాకి ఎగనెస్ట్గా కూడా. ఓడిఎస్లో చూసుకుంటే ఒకసారి నెంబర్ 3 వచ్చిండు, ప్యూర్ బ్యాటర్గా ఆడిండు. ఒకసారి ప్యూర్ బౌలర్గా ఆడితే అతనికి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. సో మన మంచి ఫినిషర్ అంటే మంచి ఫినిషర్ కాదు. లాస్ట్లో 20 బాల్లో 35-40 రన్లు కొట్టాలంటే కొడతాడా? డౌటే కనబడుతుంది. మరి నెంబర్ 3 నెంబర్ 4 వచ్చి బ్యాటింగ్ చేస్తారంటే డౌట్ కనబడుతుంది. ఐ థింక్ ఒకనొక సిచ్యువేషన్లో రోహిత్ శర్మతో కూడా ఓపెనింగ్ చేసినట్టయితే మనకైతే సందర్భం అయితే కనబడుతుంది. మరి ఇతని రోల్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి గన్ బౌలర్ అంటే డౌట్ కనబడుతుంది. గన్ ఆఫ్ స్పిన్నర్ అంటే డౌట్ కనబడుతుంది. మరి మిడిల్ ఓవర్స్లో ఆ రన్స్ కట్టెట్ చేస్తారంటే డౌట్ కనబడుతుంది. సో మరి ఇతని రోల్ ఏంటిది అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సో కాబట్టి ఇతని ప్లేస్లో మరి నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్స్ అయితే స్కోర్లు అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ 100% కనబడుతుంది. మరి ఎవరి ప్లేస్లో ఆడతారంటే ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ ప్లేస్లోనే అవకాశం ఉంది. హర్షద్ దుబే లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసిండు, 3 వికెట్లు తీసుకున్నాడు. సో కాబట్టి అతనైతే తీయరు. సో కాబట్టి ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఆడే ఛాన్స్ మనకి ఎక్కువగా కనబడుతుంది. ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ కూడా ఆడాలి. 2027 వరల్డ్ కప్లో ఖచ్చితంగా ఇతను ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు. సో కాబట్టి ఇతను కూడా ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మార్పు వచ్చేసి ప్రసిద్ధి కృష్ణ లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే వికెట్ తీయలేదు. బట్ ఓవరాల్ చూసుకుంటే రన్స్ ఎక్కువ ఇవ్వకుండా కానీ కొంచెం మనకి ఆర్డినరీ బౌలింగ్ లాగానే కనబడ్డది ఆ లెన్స్ చూసుకుంటే. సో కాబట్టి మిగతా బౌలర్స్ కూడా ఉన్నారు అక్కడ. మెయిన్గా చూసుకుంటే ప్రిన్స్ యాదవ్ కూడా ఛాన్స్ ఇవ్వాలి. సో కాబట్టి ప్రిన్స్ యాదవ్ ఆడాలంటే ఖచ్చితంగా ఎవరి ప్లేస్లో ఆడాలంటే ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లోనే ఆడాలి. గుర్నూర్ బ్రారు లాస్ట్ మ్యాచ్లో డెబ్యూ మ్యాచ్లోనే 3 వికెట్లు తీసుకున్నాడు. సో అతను తీయలేరు. హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నాడు. సో అతన్ని కూడా తీయలేరు. సో కాబట్టి ఓన్లీ వన్ ఆప్షన్ వచ్చేసి ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో ఖచ్చితంగా ప్రిన్స్ యాదవ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఇవి రెండు భారీ మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ మనం చూసుకుంటే శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 4 వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 వచ్చేసి కేఎల్ రాహుల్, నెంబర్ 6 వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 వచ్చేసి హర్షద్ దుబే, నెంబర్ 8 వచ్చేసి కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 10 వచ్చేసి గుర్నూర్ బ్రార్, నెంబర్ 11 వచ్చేసి ప్రిన్స్ యాదవ్. మీరు అనొచ్చు మరి బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుందని. మరి అక్కడ కుల్దీప్ యాదవ్ ఆడాలంటే ఖచ్చితంగా హర్షద్ దుబే ప్లేస్ 6, వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఆడాలి. హర్షద్ దుబే ప్లేస్లో వచ్చినా కానీ బ్యాటింగ్ డెప్త్ తగ్గుతుంది. అప్పుడు ఇంకా బౌలింగ్ వీక్ అవుతుంది.
సో కాబట్టి ఖచ్చితంగా వైష్ణవ్ సుందర్ ప్లేస్లో రావాలి, లేదంటే ఒక ఫాస్ట్ బౌలర్ ప్లేస్లో వచ్చిన బెటర్ అయితే ఉంటుంది. బట్ ఖచ్చితంగా ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రదర్, హర్షదీప్ సింగ్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదనుకుంటే స్పిన్నర్లకు ఎక్కువ వెళ్ళిపోతే గిట్ట ఒక ఫాస్ట్ బౌలర్ని పక్కన పెట్టానని ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెంచండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్కి మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెంచండి.